ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచినప్పటికీ కాలక్రమేణా కల్ట్ క్లాసిక్ స్టేటస్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి కలేజా మూవీ. 2010వ సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పటి ఆడియన్స్ని థియేటర్స్లో ఆకట్టుకోలేకపోయింది. కానీ టీవీ టెలికాస్ట్లో ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ సాధారణమైనది కాదు. త్రివిక్రమ్ రాసిన అద్భుతమైన డైలాగ్స్, మహేష్ బాబు కామెడీ టైమింగ్, సినిమాలోని ముఖ్యమైన కాన్సెప్ట్ నేటి తరం ఆడియన్స్కి విపరీతంగా ఎక్కేసింది. అందుకే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే అంచనాలతో సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. రెస్పాన్స్ ఎవ్వరు ఊహించని రేంజ్లో వచ్చింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. ఇది టాలీవుడ్లో ఆల్ టైమ్ టాప్ 2 రికార్డుగా చెప్పుకోవచ్చు. మొదటి స్థానంలో గబ్బర్ సింగ్ చిత్రం 7,53,00,000తో కొనసాగుతుంది. ఇక కలేజా మూవీ రెండవ రోజు కూడా భారీ వసూళ్లను నమోదు చేసుకుంది. బుక్ మై షోలో ఈ చిత్రానికి 20,000 పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. చాలామంది స్టార్ హీరోలకు మొదటి రోజు కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరగలేదు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రానికి ఆడియన్స్లో ఎంత మంచి క్రేజ్ ఉందన్నది. ఓవరాల్గా 2 రోజులు కలిపి ఈ చిత్రం 8,20,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో అయితే సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. మొదటి రోజే గబ్బర్ సింగ్ రికార్డును బ్రేక్ చేసింది. మొదటి రోజు $85,000 వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు కూడా భారీ రెస్పాన్స్ను దక్కించుకుంది. రెండవ రోజు $25,000 వసూలు చేసింది. 2 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి నార్త్ అమెరికాలో $110,000 వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్ మూవీకి డబుల్ కలెక్షన్లుగా చెప్పొచ్చు. కొత్తగా విడుదలైన భైరవం మూవీ కలెక్షన్స్ కూడా డామినేట్ చేస్తూ ఈ చిత్రం సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి లాంగ్ రన్లో ఎక్కడి దాకా వచ్చి ఆగుతుందో.